కరుణామయుడు కృపాశీయుడైన సృష్టికర్త పేరుతో జర్నలిజం పవిత్రమైన విధి నుండి వ్యాపారంగా మారుతున్న వైనం. సమాజపు అంతరాత్మను ప్రతిబింబాల్సిన పత్రికా రంగం నేడు విలువలకు వ్యాపారాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకుంది. ఒకప్పుడు జర్నలిజం అంటే సామాజిక విప్లవానికి నాంది, కానీ నేడు అది సంచలనం అనే ముసుగులో తన పవిత్రతను కోల్పోతుందా? అబుల్ కలాం ఆజాద్ నుండి మొహమ్మద్ ముస్లిం వరకు సాగిన ఆ ధైర్య సాహసాల ప్రయాణం నేటి ఎల్లో జర్నలిజం హోర్లు ఏ తీరానికి చేరుతుంది? జర్నలిజం అనేది కేవలం సమాచారాన్ని అందించే సాధనం మాత్రమే కాదు, అది సమాజపు అంతరాత్మ. గతంలో జర్నలిజం ఒక సామాజిక విప్లవానికి నాంది పలికితే, నేడు అది నైతిక విలువల పతనంతో బాధ్యతారహితమైన ఎల్లో జర్నలిజం వైపు పయనిస్తోంది. సత్యాన్ని నిర్భయంగా చెప్పే పాత తరం పాత్రికేయుల వారసత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. సత్యం సేవే పరమావధిగా జర్నలిజం లేదా వార్తా రచన అనేది ప్రాథమికంగా ఒక పవిత్రమైన బాధ్యత. ఒక జర్నలిస్ట్ సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ఉంటూ అప్రమత్తమైన వ్యక్తిగా ఉంటూ ఆధునిక ధోరణులను విశ్లేషిస్తూ ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాడు. కేవలం వార్తలు రాయడమే కాకుండా ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపైన లోతైన అవగాహన కలిగి ఉండటం ఒక వృత్తిపరమైన జర్నలిస్టుకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. చరిత్ర సృష్టించిన మహనీయులు. భారతదేశ చరిత్రలో అబుల్ కలాం ఆజాద్, మొహమ్మద్ అలీ జోహర్, జఫర్ అలీ ఖాన్, మౌలానా అబుల్ మాజిద్ దర్యాబాది వంటి దిగ్గజాలు జర్నలిజాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా మలిచారు. వారు ఎటువంటి ఆంక్షలకు తలొగ్గకుండా సమాజ సంస్కరణ ధ్యేయంగా పనిచేశారు. వారి కలం నుండి వెలువడిన ప్రతి అక్షరం ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేది. నేటి వికృత ధోరణులు ఎల్లో జర్నలిజం పెనుముప్పు. దురదృష్టవశాత్తు నేటి ఆధునిక మీడియా తన అసలు మార్గాన్ని తప్పుతోంది. 1880లలో అమెరికా మొదలైన ఎల్లో జర్నలిజం సంచలనాల కోసం వార్తను వక్రీకరించడం నేడు భారతీయ మీడియాలో ఒక పెద్ద వలయంగా విస్తరించింది. సంచలనం కోసం ప్రాకులాడటం, వాస్తవాలను పరిశీలించకుండా రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా అసత్య ప్రచారాలు చేయడం, అంధానుకరణ, పాశ్చాత్య నాగరికత, భౌతికవాదాన్ని గుడ్డిగా అనుసరిస్తూ మన దేశపు మూల విలువలైన నైతికతను విస్మరించడం. మొహమ్మద్ ముస్లిం ఒక ఆదర్శవంతమైన ప్రయాణం. ఈ సందర్భంలో ఒకప్పటి దావత్ పత్రిక ఎడిటర్ మొహమ్మద్ ముస్లిం గారి జీవితం నేటి తరం జర్నలిస్టులకు ఒక ఆదర్శం. ఆయన అత్యంత నిరాడంబరమైన వ్యక్తి. పత్రికా కార్యాలయంలో సాధారణ ఉద్యోగులతో కలిసి పనిచేస్తూనే దేశంలోని కీలక రాజకీయ, సామాజిక సమస్యలపై గళమెత్తేవారు. ముస్లిం మజ్లిస్ ఏ ముషావరత్ వంటి వేదికల ద్వారా సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. విలువలతో కూడిన పునర్నిర్మాణం, ఒక ఆరోగ్యకరమైన సమాజం విలువలను పునాదులపై నిర్మితమవుతుంది. పాశ్చాత్య దేశాల ఉపయోగించుకొని పారవేసే సంస్కృతి భిన్నంగా మన జర్నలిజం బాధ్యతాయుతంగా ఉండాలి.
వార్తలు ఎంత వేగంగా వెళ్తున్నాయన్నది ముఖ్యం కాదు, అవి సమాజంలో ఎంతటి సానుకూల మార్పులు తెస్తున్నాయన్నది ముఖ్యమైన నైతికత. ఆధ్యాత్మిక విశ్లేషణ నేటి అల్లా మనందరికీ ఈ విషయాల పట్ల విలువల వైపు మళ్ళీ అడుగులు వేయడమే నేటి మీడియా ముందున్న ఏకైక మార్గం. సదకల్లాహుల్ అజీమ్.